ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ మౌనరాగం. ఈ కథ 1989వ సంవత్సరం ఏప్రిల్ నెలలో కలువబాల పత్రికలో ప్రచురితమైన కథ. రచన నాదెళ్ల అనురాధ. మౌనరాగం కథ. ఇక కథలోకి వెళితే, హేమా, అమ్మా హేమా, తండ్రి పిలుపు విని ఆలోచనల్లోంచి లేచి ముందు వసారాలోకి నడిచింది. వాలు కుర్చీలో తాపీగా 2 చేతులు వెనక్కి మడిచి తల క్రింద పెట్టుకుని పడుకున్న ఆదినారాయణ గారు కూతురు రాకని గమనించి, సెలవులు అయిపోవచ్చాయి కాబోలు, స్కూల్ రీఓపెనింగ్ ఎప్పుడమ్మా? తండ్రి ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తోచక క్షణం నిలబడిపోయింది. జవాబేం చెప్పాలి? వచ్చి 2 వారాలైనా సంగతి ఇది అని తాను చెప్పనేలేదు. ఏమని చెప్పాలసలు? ఏమిటి హేమా అంత పరధ్యానం? తండ్రి గంభీరమైన గొంతు విని ఉలిక్కి పడింది. ఏదో ఒకటి చెప్పక తప్పదు. ప్రస్తుతానికి ప్రశ్న ఎదుర్కోవలసిందే. ఇంకా టైం ఉంది నాన్న అనేసి గబగబా ఏదో పనున్నట్లు లోపలికి వెళ్ళిపోయింది. కళ్ళు మూసుకుని ఆలోచనల్లో పడిపోయారాయన. హేమ ఎప్పటిలా నాన్న నాన్న అంటూ కబుర్లు చెప్పడం లేదు. పెళ్ళైన ఆడపిల్లలో మార్పు సహజమే. కానీ పెళ్ళైన తర్వాత ఈ 3 ఏళ్లలోనూ ఎన్నోసార్లు వచ్చింది. బాబీగాడిని కడుపుతోటి ఉన్నప్పుడు కూడా నాన్న నాన్న అంటూ చిన్న పిల్లలా తిరిగే హేమను చూసి వరలక్ష్మమ్మ నవ్వుతూ ఉండేది. నువ్వో బిడ్డకి తల్లివి కాబోతున్నావు, అయినా ఇంకా పసిపిల్లలా ఎప్పుడు నాన్న నాన్న అంటూ తిరుగుతావేమే అంటూ ఆవిడ 2వ కూతురు పురిటికి వెళ్ళటం, హేమ పుట్టింటికి రావడం ఓసారే జరిగాయి. ఇంకో 10 రోజుల దాకా ఆవిడ రాదు. తమ దగ్గరికే తీసుకొచ్చి పురుడు పోసి పంపుతామంటే అల్లుడు గారు పంపనని గట్టిగా అనడంతో కన్న తల్లిగా వరలక్ష్మమ్మ కూతురి దగ్గరికే వెళ్ళక తప్పలేదు. ఆవిడ లేని సమయంలో తనకు తోడుగా ఉండేందుకు హేమ వచ్చిందని ఆదినారాయణ గారు పొంగిపోయారు. కానీ ఎందుకో డల్గా ఉంది అని అనిపిస్తున్నా, బహుశా హేమ పిల్లవాడి ఆలనా పాలనా చూడడం వల్ల అలా అలసటగా ఉంటుందేమో అని సరిపెట్టుకున్నారు. బాబు కోసం తాత్కాలికంగా కట్టిన ఉయ్యాల పక్కనే కూర్చున్న హేమ మనసులో లేదు. పెరటి తలుపు తీసి వంట మొదలుపెట్టి వచ్చింది. తండ్రి అడిగిన ప్రశ్న గురించి కలవరంగా ఉందామెకు. ఆ ప్రశ్నకు జవాబు కోసం 15 రోజులుగా ఆలోచిస్తూనే ఉంది. ఏమిటి తన భవిష్యత్తు? స్కూళ్ళు మరో వారంలో తెరుస్తారు. వెళ్ళడమా మానడమా? ఇదే ఆమె చిక్కు ప్రశ్న. ఉయ్యాలలో బాబు గాఢ నిద్రలో ఉన్నాడు. ఇంకా ఏడాది కూడా నిండలేదు. ఎంత చురుకైన వాడు తన పోలికే అంటారు అందరూ. అసలు విషయం తప్పించి ఏదేదో ఆలోచించాలని ప్రయత్నిస్తోందామె. లేచి వెళ్ళి స్టవ్ మీద కూర కలియబెట్టి వచ్చింది. తోచనట్లు ఆ గదిలోనే పచార్లు చేస్తూ అన్యమనస్కంగా పెరట్లోకి వెళ్ళి నిలబడిందామె. తండ్రి శ్రద్ధగా పెంచిన మొక్కలతో పెరడు కళకళలాడుతోంది. పక్కవాటాలోకి కొత్తగా దిగిన కొత్త జంట చేసే హడావుడి గలగల నవ్వులు చిన్న తగవల రూపంలో డాబా మీద నుంచి వినవస్తోంది. అలా విన్నప్పుడల్లా హేమ గుండె జల్లు జల్లుమంటోంది ఏవేవో జ్ఞాపకాల అలజడితో. అస్తమిస్తున్న సూర్యుడు పలుచని కాంతిరేఖల్ని అందినంత మేర పరుస్తూనే ఉన్నాడు. సంజె ఎరుపు కమ్ముకున్న ఆకాశం, పెరట్లో ఓ మూల నుండి సువాసనల్ని విరజమ్మే మల్లెపందిరి, బావిగట్టున నీళ్లల్లో కేరింతలు కొట్టే పిచ్చుకల జంట. ఆ వేసవి సాయంకాలం ఆమె మనసులో ఏదో గుబులు పుట్టించాయి. అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. అమ్మా హేమా, బాబు లేచినట్లున్నాడు. ఉయ్యాల్లోంచి క్రిందకు దొర్లుతాడేమో చూడు. తండ్రి కేకకి ఉలిక్కి పడింది. ఈ ఉలికిపాటు ఈ మధ్య తన దినచర్యలో ఒక భాగం అయిపోయిందనుకుంటూ కొడుకును లేవదీసి చంకనెత్తుకుని మళ్ళీ పెరట్లోకి వచ్చింది. అలాగే వంట ముగించి వసారా వైపు వచ్చి తండ్రిని భోజనానికి పిలిచింది. వడ్డించేస్తున్నాను నాన్న, బాబు ఆడుకుంటున్నాడు.
కుర్చీలోంచి లేచి వంటింట్లోకి నడిచారాయన. 2 కంచాల్లో వడ్డించి తను కూర్చుంది. కూతురి ముఖం ఉదాసీనంగా ఉండడం ఆయన గమనించారు. భోజనం ముందు కూర్చున్న ఆమె కంచంలో ఒక్క ముద్ద కదలడం లేదు. హేమా, అలా ఉన్నావేం? ఒంట్లో కులాసాగా లేదా? బానే ఉంది నాన్న, తడబాటు కప్పిపుచ్చుతూ అంది. డల్గా ఉన్నావమ్మా, ఎందుకో? మోహన్ రావు నుండి ఉత్తరం వచ్చినట్టు లేదే. పట్టుబడ్డావులే అన్నట్లు కూతురి ముఖంలోకి చూస్తూ సన్నగా నవ్వారాయన. తండ్రి ముఖంలోకి చూసి తల వాల్చుకుంది. జవాబు ఏం చెప్పాలి? ఇరకాటంలో పడ్డ తల్లిని కాపాడేందుకే అన్నట్టు బాబిగాడు ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టాడు. నువ్వు తింటూ ఉండు నాన్న, వాణ్ణి సముదాయించి ఇప్పుడే వస్తాను అంటూ హడావిడిగా లోపల గదిలోకి నడిచింది. పెదవి దాటి రాబోయిన నిట్టూర్పు లోపలే ఉండిపోయింది. ఆయన ఆలోచిస్తున్నారు. వరలక్ష్మి వస్తే బావుణ్ణు. హేమ మనసులో ఏముందో తల్లికైనా చెప్పుకుంటుంది. తన దగ్గర ఏదో దాస్తోంది పిచ్చిపిల్ల. బహుశా మళ్ళీ నీళ్ళు వేసుకుంది కాబోలు. చెప్పడానికి తన దగ్గర మొహమాట పడుతోంది. ఆయన ఆరాటం అర్థం చేసుకున్న దానిలా ఆ మన్నాడే శైలజ వచ్చింది హేమ కోసం. అనుకోకుండా చిన్ననాటి స్నేహితురాల్ని గుమ్మంలో చూసి ఆనందంతో తబ్బిబ్బైంది హేమ. రావే శైలు, అనుకోకుండా భలే కలిసావే, ఎప్పుడొచ్చావు అంటూ ఎదురెళ్ళింది. హైదరాబాదు నీళ్లు పడడం వల్లనో పెళ్ళైన సందర్భంలోనో కొంచెం ఒళ్ళు చేసి ఒకలాంటి నిండుదనం వచ్చింది శైలజలో. మనిషి హుందాగా ఉంది. స్నేహితురాళ్ళిద్దరి మధ్య ఎన్నో కబుర్లు దొర్లుతున్నాయి. శైలజ తన ఆరోగ్యం గురించి, భర్త గురించి ఎన్నో సంగతులు మురిపంగా చెబుతోంది. మధ్య మధ్య స్నేహితురాలందించిన కాఫీ పలహారాల్ని ఆరగిస్తూ పక్కనే చాప మీద కూర్చుని బొమ్మలతో సతమతమవుతున్న ముద్దులొలికే బాబీగాడిని చూసి ఎంత చక్కటి కొడుకుని కన్నావే అంటూ ఓ కాంప్లిమెంట్ పారేసింది. ఆ మాటకి ఉప్పొంగిపోతూ కొడుకును చూసిన హేమ కంటికి కొడుకు చూపులో భర్త కనిపించాడు. ముఖం వాడిపోయింది ఒక్కసారిగా. ఏమే, మీ ఆయన ఏమంటున్నాడు? ఒళ్ళొచ్చిందా, అలాగే ఉన్నారా? స్నేహితురాలి ప్రశ్నకి ముఖం మరింత కందిపోయింది. ఏమిటే, మొగుడి గురించిన ప్రశ్న వేస్తే మొహం అలా పెట్టావు? ఏమైనా దెబ్బలాడి వచ్చావా ఏమిటి? నవ్వులాటగా అడుగుతున్న స్నేహితురాలి చేతిని హఠాత్తుగా పట్టుకుంది హేమ. శైలజ ఆశ్చర్యపోయింది. స్నేహితురాలి కంట్లో నీళ్లు. ఏమైంది? మోహన్ రావు తనకు బాగా తెలుసు, చాలా మంచి మనిషి. హేమ కళ్ళల్లో నీళ్ళెందుకో అర్థం కాలేదు శైలజకి. ఏమిటే, ఈ 10 రోజులకే బెంగ పెట్టేసుకున్నావా? తేలికగా హేమ మూడ్ని మార్చాలని చూసింది. కానీ ఆమె దుఃఖం ఎక్కువ అవడం చూసి విస్తుబోయింది. హేమ, ఏమైందే నీకు? ఆప్యాయంగా అడుగుతున్న శైలజను పట్టుకుని బావురుమంది. నేనింకా తన దగ్గరికి వెళ్ళనే. ఆ కన్నీటి ప్రవాహం దానంతటా అదే సర్దుకునే వరకు శైలజ మౌనంగా ఊరుకుంది. మనసులో భారం తీరాక తనే మొదలుపెట్టింది. ఆయనకు నేను కాదుట కావలసింది, నా సంపాదనట. అది చూసే చేసుకున్నారట రోషంగా అంది కళ్ళు తుడుచుకుంటూ. చాప మీద ఆడుకుంటున్న బాబు అమ్మని ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు. శనివారం సాయంత్రం తీరిగ్గా బయటకు బయలుదేరారు హేమ, మోహన్ రావులు బాబుని తీసుకుని. దగ్గరలో ఉన్న కోవెల ప్రాంగణంలో కూర్చుని ఏవో కబుర్లు పంచుకుంటున్నారు. వచ్చే పోయే జనం రద్దీకి కాస్త దూరంగా ఓ గన్నేరు చెట్టు మొదట్లో కూర్చుని మధ్య మధ్య వినవచ్చే గుడి గంటల్ని, గాలిలో తేలివస్తున్న కర్పూర సువాసనల్ని ఆస్వాదిస్తున్నారు. మోహన్ ఈ సెలవుల్లో వీడు బాగా చేరికైపోయాడు. వీడిని ఒక్క క్షణం విడిచి ఉండలేననిపిస్తోంది. కొడుకును ఆర్తిగా దగ్గరికి తీసుకుని అంది. ఇంకో 2-3 వారాల్లో మళ్ళీ స్కూలు హడావిడి. వీడితో ఆడుకుంటూ ఇంట్లోనే కూర్చుందామని ఉంది గారంగా అంటున్న భార్య మాటలకి మోహన్ రావు నవ్వాడు. అవును మరి, మీ స్కూళ్ళు ఇన్నేసి సెలవులు అలవాటు చేసేస్తూ ఉంటే ఇంక వెళ్ళాలని ఎలా ఉంటుంది? వేళాకోళంగా అన్నాడు. పోనీలేండి మోహన్, నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అసలు ఆసక్తే తగ్గిపోతోంది. డిగ్రీ అవంగానే సరదాగా బీఈడీ చేశాను. ఇంతలో పెళ్ళి, ఉద్యోగం. మళ్ళీ ఎప్పుడైనా చేయాలనిపిస్తే
చెయ్యొచ్చులేండి అంది ఉత్సాహంగా. చాలా బాగుంది. రాను రాను తెలివితేటలు ఇలా పనిచేస్తున్నాయా? ఉద్యోగాలు లేని వాళ్ళు లేవని ఏడుస్తుంటే చేతిలో ఉద్యోగం వదులుకుంటానంటావేం? బాబీగాడిని చూసేందుకు ఆయా ఉంది. కంటికి రెప్పలా బాబును చూసుకునే మనిషి దొరకడం మన అదృష్టం. నేను ఉద్యోగం చేయనంత మాత్రాన ఏమవుతుందేం? మొండిగా వాదనలోకి దిగింది. చూడు హేమా, నువ్విలాగ అడగడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నేనేం పెద్ద జీతగాడిని కాదు. నీ సంపాదన తోడైతే మన బాబును చక్కగా చదివించగలుగుతాం. ఈ రోజుల్లో ఉన్న ఆర్థిక బలాన్ని తగ్గించుకోవడం ఏమంత తెలివైన పని చెప్పు? ఈ కబుర్లన్నీ ఎందుకు? నేను ఉద్యోగం చెయ్యన్నాడు ఇప్పుడయ్యే చాలా ఖర్చులు తగ్గుతాయి. దానికి అది సరిపోదా? అయినా నేను చెయ్యనంటే మీరు మాత్రం ఏం చేస్తారేం? పట్టుదల ఆ గొంతులో. హేమ, చదువుకున్న దానివని మన అవసరాలకి చేదోడుగా ఉంటావని నిన్ను చేసుకున్నాను. అతని మాటలు పూర్తి కాకుండా ఆమె, అంటే నేను సంపాదించబోయేదాన్నని లెక్కలు కట్టుకునే చేసుకున్నారా? నన్ను చూసి కాదా? ఉక్రోషంగా అడిగింది. కళ్ళు ఎర్ర కలువలైపోయాయి. అలాగే అనుకోపోని నవ్వుతున్న మోహన్ రావును చూసి సర్రును లేచి నిలబడింది. అయితే మీకోసం నేను చెయ్యను. నిర్బంధంగా నా చేత చేయించనూ లేరు. నువ్వు చేసి తీరవలసిందే. అతని గొంతులోనూ పట్టుదల. అలా అయితే మీరు నాకు అవసరం లేదు. నేను నా కోసం సంపాదించుకుంటూ బతకగలను. గబగబా అడుగులు వేస్తున్న హేమ వెంట మోహన్ రావు అడుగులు వేశాడు. ఎవరైనా తమని గమనిస్తున్నారేమోనన్న అవమానం అతనిలో. ఆమె మాత్రం కోపంలో అదేం పట్టించుకోలేదు. అంతే, ఆ మన్నాడే ఇక్కడికి వచ్చేశాను. తను ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. తనకి నేను నా ఉనికి అంత అనవసరం అయినప్పుడు నాకు మాత్రం ఎందుకు? కన్నీళ్లు పెట్టుకున్నప్పటి బేలతనం పోయి కంఠంలో మళ్ళీ పట్టుదల పంతం. శైలజ అంతా విని నవ్వింది. ఆహా, ఇదన్నమాట నీ తెలివి. హేమా, చదువుకునే రోజుల్లో మన గ్రూప్ అందరిలోనూ ఎంత చురుగ్గా ఉండేదానివి. 3 ఏళ్ళు సంసారం చేశాక మీ ఆయన్ని అర్థం చేసుకున్నది ఇదన్నమాట. ఇలాంటి సంభాషణలు భార్యాభర్తల మధ్య సహజం తెలుసా? అంతెందుకు మా కృష్ణ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నామంటే నాకే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. అన్ని విషయాల్లోనూ, దాదాపు ప్రతి విషయంలోనూ భిన్నాభిప్రాయాలే. కృష్ణ ఏమంటాడో తెలుసా? నీలాంటి అమ్మాయి దొరకదని కాదు, చక్కగా నాతో పాటు నువ్వు సంపాదిస్తున్నావుగా, అందుకే నిన్ను ప్రేమించేశాను అంటూ లెక్కలేనన్నిసార్లు నన్ను ఏడిపించాడు. మోహనరావు గారు తన సరదాలకి వ్యసనాలకి నిన్నేం సంపాదించి పెట్టమండం లేదే. ఆయన సంపాదనకి నీ సంపాదన తోడైతే కుటుంబ పరిస్థితి, పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే కదా అతని అభిప్రాయం. అయినా నువ్వు ఉద్యోగం మానేసి ఏం చేస్తావు? మహా అయితే ఇంకో 1-2 ఏళ్ళు నీ చెప్పు చేతల్లో నీ కొడుకును పెంచుకోగలుగుతావు. ఆ తర్వాత నీకంటే చుట్టూ ప్రపంచం వాడికి ఆకర్షణీయంగా ఉంటుంది తెలుసా? నీ అవసరం వాడికి తగ్గిపోతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? చేస్తానంటే ఉద్యోగం ఎవరిస్తారు? ఎంతెంత కాంపిటీషన్ ఉందో నీకు తెలీదా? ఏం హేమా, మాట్లాడవేం? శైలజ మాటలు ఒక్కోటిగా సూటిగా హేమ మనసును తాకాయి. అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. ఛ, తనెంత తెలివి తక్కువగా ఆలోచించింది. శైలు ఎంత విడమర్చి చెప్పింది. తను ఫూల్ నిజంగా. ఎంత చక్కని భర్తని, వెచ్చని పొదరిల్లు లాంటి స్వీట్ హోమ్ని వదులుకోవాలనుకుందా తను? తలుచుకుంటే తన ప్రవర్తన తనకే సిగ్గుగా ఉంది. శైలు, నువ్వెంత మంచిదానివే. నా జీవితాన్ని తిరిగి నాకు అందించావు అంది హృదయం నిండా ఉప్పొంగిన ఆనందాతిరేకంతో. పొద్దున్నే మొదటి బస్సుకి భర్త దగ్గరికి బయలుదేరిన కూతుర్ని చూసి సంతృప్తిగా నవ్వుకున్నారు ఆదినారాయణ గారు. ఆ నవ్వు వెనక కారణం హేమకు తెలియదు. అమ్మ వచ్చే వరకు ఉందామంటే ఓ పక్క సెలవులు అయిపోయాయి నాన్న, మళ్ళీ తొందరలో వీలు చూసుకుని వస్తాం సరేనా అంటూ రిక్షా ఎక్కిన హేమ మాటలకి చిరునవ్వుతో తల ఊపారాయన. ఆ నవ్వు వెనక కారణం క్రితం సాయంకాలం పెరట్లో మొక్కలకు నీళ్లు పడుతున్న ఆదినారాయణ గారు స్నేహితురాళ్ల సంభాషణ అంతా అప్రయత్నంగా వినడమే. స్నేహితులు
కథ చాలా బాగుంది కదా. పాత కథలు చాలా బాగుంటాయండి. మరి నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామా? ఇక ఉంటానండి. సెలవా మరి.